గోదావరి వరదల్లో సకలం పోగొట్టుకుని కకావికలమైన బాధితులకు బాసడగా నిలబడిన కరుణాంతరంగం ఆయనది. కృష్ణమ్మ ఉప్పొంగితే తనలోని మానవత్వం ఉప్పొంగి తెలుగు సినీ పరిశ్రమ తరపున సహాయ నిధికి నాయకుడై ప్రజా సేవా సంఘ సేవకుడై ఉరికిన ఉదార హృదయం ఆయనది. తల్లి పేరన వెలసి ఒడిదుడుకుల్లో తల్లడిల్లుతున్న బసవతారకమ్మ క్యాన్సర్ ఆసుపత్రి సారథ్య బాధ్యతలను స్వచ్ఛందంగా తలకెత్తుకుని ఆ వైద్య సేవాలయాన్ని విశ్వ ప్రమాణాల స్థాయికి పెంచిన పవిత్ర సేవా నిరతి ఆయనది. ఇది మాతృమూర్తికి ఆయన అర్పించిన నివాళి. తండ్రి ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో తాను అంతర్భాగమైన గడచిన 30 సంవత్సరాలుగా పదవులకు హోదాలకు అతీతుడై పార్టీ సమగ్రతకు ప్రణమిల్లి ప్రచార విజయ సారథిగా నిరుపమ క్రమశిక్షణాయుత కార్యకర్తగానే కొనసాగటం ఆయనలోని వితరణకు వివేచనకు సాటిలేని నిర్వచనం. ఇది పితృమూర్తికి ఆయన అందించిన నీరాజనం. ఆచితూచి మాట్లాడే వాచకరత్న, అడుగులు కూడా ఆచితూచి వేస్తూనే నిర్ణయించుకుని తనను తానే నిర్దేశించుకుని అడుగు వేశాడంటే అది ఓ ప్రభంజనమే, అది మరో ప్రచండ ప్రకంపనమే. ఇన్నేళ్ళు ప్రత్యక్ష ప్రజాసేవకు అతీతంగా సాగిన ప్రజారత్న ఈసారి అన్నగారి ఆత్మగౌరవ దీక్షను తలదాల్చి హిందూపురం నుంచి పోటీ చేసి విజయుడై ప్రజాభీష్టంతో దిగ్విజుడై ముమ్మూర్తుల తండ్రికి తగ్గ తనయుడునని నిరూపించుకున్నారు. పంచభూతాల సమక్షంలో అందరివి జీవితాలే, కానీ కొందరివి మాత్రమే చరిత్రలు. నందమూరి తారక రామారావు ఓ సంచలన చరిత్రకారుడు. ఆ మహనీయుడి ఊపిరిలో ఊపిరిగా అడుగులో అడుగేస్తూ పయనిస్తున్న నందమూరి బాలకృష్ణది ఓ పరిపూర్ణమైన జీవితం. నందమూరి యవనిక పైన మొనదేలుతున్న మరో శిఖరం, రేకులు విచ్చుకుంటున్న మరో దిక్చక్రం. రేపటి రోజున రాష్ట్రానికే కాదు తెలుగు తేజానికే కావాలి ఆయన జీవితం చిరస్మరణీయం, అనునిత్యం అనుసరణీయం. ఈ క్షణం శాశ్వతమై అష్టదిక్కులే అవనీతల దేవతలై అందరి హృదయాంతర్గత ఆశలు ఆకాంక్షలే అఖండ దీవెనలై అనంత కోటి గళాలై జైత్రయాత్రల ధ్వజస్తంభపు జేగంటలై పలుకుతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి. మంగళకర మహిత శీల ఆశీర్వచనాలు కురిపిస్తున్నాయి. యువ రాజరత్న పైన పూర్ణ కుంభాభిషేక పుణ్యవచన ప్రసూనాలు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అఖిల భారత నందమూరి బాలకృష్ణ గారి అభిమాన సంఘం తరపున ఎంబీకే హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి శ్రీ జగన్ గారు, సుధాకర్ గారు, కర్నూలు నాయుడు గారు, ఈమోజీరావు గారు. మరి ఇప్పుడు లెజెండరీ బ్లాక్ బాస్టర్ లెజెండ్ 50 రోజుల వేడుక మనం జరుపుకుందాం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా చీఫ్ టెక్నీషియన్స్కి మనం షీల్డ్స్ అందిద్దాం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా పండగ, నిజమైన పండగ జరుపుకుంటోంది. ముందుగా దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా మొదటి షీల్డ్ లెజెండ్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. లెజెండరీ బ్లాక్ బాస్టర్ లెజెండ్ 50 డేస్లో మొదటి షీల్డ్ నందమూరి బాలకృష్ణ గారికి. జగపతి బాబు గారు ఈ చిత్రంలో ఒక ప్రముఖమైన పాత్రని పోషించారు. అయితే వారు ఈ వేదిక మీదకి, స్టేజ్ మీదకి లేరు కాబట్టి వారి షీల్డ్ వారికి పంపించడం జరుగుతుంది. ఇక దర్శకులు
శ్రీ బోయపాటి శ్రీను గారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా మలిచారు. సింహ తర్వాత బాలయ్య బాబుకి అంత అద్భుతమైన విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను గారు, కంగ్రాచులేషన్స్. రెండు మేజర్ నిర్మాణ సంస్థలు లెజెండ్ని నిర్మించాయి. 14 రీల్స్ అధినేతల్లో రామ్ ఆచంట గారు అండ్ గోపి ఆచంట గారు, అనిల్ శంకర్ గారు. ఈరోజు గోపి గారు మనతో ఉన్నారు. గోపి గారికి మొదటి షీల్డ్. అలాగే మరొక రచయిత శ్రీ వివేక్ గారిని షీల్డ్ అందుకోవడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వివేక్ గారు. బాలయ్య బాబు డైలాగులే కాదు, ఆయన చేసిన ఫైట్స్ ఈ చిత్రానికి అత్యధిక రిస్క్లతో కూడుకున్నవి. అలాంటి అత్యద్భుతమైన ఫైట్స్ అందించిన ఫైట్ మాస్టర్స్ రామ్ అండ్ లక్ష్మణ్ గారికి స్వాగతం. అవర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్రీ అంబు గారు.